శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 8వ సర్గము. హనుమంతుడు పుష్పక విమానమును చూచుట. స తస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్ర చిత్రితం ప్రతప్త జాంబూనద జాల కృత్రిమం దదర్శ వీరః పవనాత్మజ కపిః. ఆ భవన సముదాయమునకు మధ్యనున్నదియు మనుల చేతను వజ్రముల తోడను చిత్రముగా నిర్మింపబడినదియు మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలు గలదియు అయిన ఆ మహావిమానమును వాయుసుతుడైన మహావీరుడుగు ఆ హనుమంతుడు చూచెను. తదప్రమేయ ప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణ దివం గతం వాయుపద ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్య పదస్య లక్ష్మవత్. లోకము బాగు అను మెచ్చుకొనినట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయముగా నిర్మించెను. దాని నిర్మాణము సాటి లేనిది, ఊహల కందనిది, ఆకాశమున ఉన్నట్టిది, అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహిత సంచారము గలది. అట్టి ఆ విమానము సూర్యమార్గమునకు సూచికయ అనునట్లు విరాజిల్లుచుండెను. న తత్ర కించిన్న కృతం ప్రయత్నతో న తత్ర కించిన్న మహార్హ రత్నవత్ నతే విశేష నేతా సురేష్వపి న తత్ర కించిన్న మహావిశేషవత్. అచట ప్రయత్నపూర్వకముగా చక్కగా నిర్మింపబడినదేదీనూ లేదు, మేలుజాతి రత్నములచే పొదుగబడినదేదీనూ లేదు. ఆ విమానమునందలి విచిత్ర విశేషములు దేవతా భవనముల యందును కనపడవు. ఇంత ఏల అందులేని విశేషము గాని చెక్కబడని శిల్పములు గాని లేనే లేవు. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిడం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష దర్శనం. ఆ విమానము మహా తపశ్చర్య చేతను పరాక్రమము చేతను సంపాదింపబడినది. అందు ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించును. అందలి వివిధ అనగా సభాభవనములు, భోజనశాలలు, వినోద మందిరములు, గోపురములు మొదలగు భాగములు వేర్వేరు సౌకర్యములతో విలసిల్లుచున్నవి. అన్ని ప్రదేశములలోనూ శిల్ప నిర్మాణ వైశిష్ట్యము ఆ విమానమునకు తగినట్లుగాను సమానముగాను ఉన్నది. మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మార్తుతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహర్దినాం యశస్వినామగ్ర్య ముదామివాలయం.
ఆ విమానము యజమాని మనస్సు నెరింగి వేగముగా సంచరించున్నది. దాని గమనము శత్రువులకు నివారింప సఖ్యముగానిది. వాయువేగముతో సాగిపోగలది. మహాత్ముల, పుణ్యాత్ముల, తేజస్సంపన్నుల, సుప్రసిద్ధుల భవనముల వలెను, ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలెను సుఖ సంతోషదాయకమైనది. విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథ. పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించుటచే ఆ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగానున్నది. చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది. శరత్కాల చంద్రుని వలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదము గూర్చున్నది. అది గిరిశిఖరము వలె ఉపశిఖర శోభితమైనది. వహంతియం కొండల శోభితాననాః మహాసనా వ్యోమచరా నిశాచరాః వివృత్త విధ్వస్త విశాలలోచనాః మహాజవా భూతగణాః సహస్రశః. కర్ణకొండలములతో శోభించుచున్న ముఖము గలవారును, మహాకాయులను, ఆకాశమున సంచరించడి రాక్షసులను, తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించువారును, విశాలములైన నేత్రములు గలవారును, అతివేగముగా సంచరింపగలవారును అయిన వేల కొలది భూతగణముల వారు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపల భాగమున శిల్పములు చెక్కబడి ఉండెను. వసంత పుష్పోత్కరచారు దర్శనం వసంత మాసాదపి కాంత దర్శనం స పుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానర వీరసత్తమః. అది వసంత ఋతువునందలి పుష్పరాశి వలె చూడముచ్చటగానున్నది. వసంత మాసము కంటెను మనోహరమై దర్శనీయముగానున్నది. అట్టి శ్రేష్టమైన విమానమును ఆ వానర వీర వరేణ్యుడు చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే అష్టమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 8వ సర్గము.